ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శుభదినం. ఈరోజు ఏపీ అంటే ఆంధ్రప్రదేశే కాదు, అమరావతి దివ్య రాజధాని. పి అంటే పోలవరం. ఇటు అమరావతి అభివృద్ధి, ఇటు పోలవరం అభివృద్ధి రెండు అయితే దేశంలో రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఆర్థికంగా విద్యార్థులకు ఉద్యోగాలు, ప్రజలకు ఉపాధి సమృద్ధిగా కలిగే రాష్ట్రంగా దేశంలో అవతరిస్తుంది. ఇక ముఖ్య విషయం, నిన్న శుక్రవారం చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి విన్నపాలు అందుకునే రోజు. ప్రజలు ఎంతో ఆశతో రాష్ట్రం యావత్తు నుంచి తరలివచ్చి తమ విజ్ఞాపనలు, తమ కష్టాలు బాబు గారికి చెప్పుకొని సంతృప్తిగా మధ్యాహ్నం భోజనం పార్టీ ఆఫీసులో చేసి బయలుదేరిన రోజు. ముఖ్యమంత్రి గారు ఎంత అంకిత భావంతో ప్రజల సమస్యలు వింటున్నారో నిన్నటి ఉదాహరణ మచ్చుచునక. నిన్న అతి ముఖ్యమైన ఒక వివాహానికి బొంబాయిలో హాజరు కావటానికి వెళ్ళాల్సి వస్తే తను సమయం చాలక వెళ్ళిపోవటం కోసం తన విద్యుక్త ధర్మాన్ని చాటి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వైజాగ్ గాజువాక ఎమ్మెల్యే గారైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అప్పగించి వెళ్ళటం జరిగింది. కానీ మన ప్రజలు కొంతమంది ప్రజలు అదే బాబుగారు వెళ్ళిపోయారనే సంకోచంలో పూర్తిగా తమ విజ్ఞాపనలు ఇవ్వకుండా తిరిగి వెళ్ళిపోయారు నిరాశతో. కానీ పల్లా శ్రీనివాసరావు గారు బాబుగారు అప్పగించిన తన పనిని పూర్తిగా ఉండి చివరి బాధితుడు కూడా తమ సమస్యను విన్నవించుకునేటట్టు చేసి వాళ్ళను సంతృప్తిపరిచి పంపటమే గొప్ప విషయం. బాబుగారు ఎంత అంకిత భావంతో చేస్తున్నారో తన తోటి వారితో కూడా, చివరికి మంత్రులతో కూడా అంతే అంకిత భావంతో చేయమని పనులు అప్పగించటం, బాధ్యతలను అప్పగించటం కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు, ప్రజలు ఎంతో సంతోషపడి వెనోళ్ళ పొగడటం నా కళ్ళారా చూసి ఇంత మార్పు వచ్చింది బాబు గారిలో అని ఎంతో ఆనందపడిపోయాం. ప్రజలు కూడా వచ్చిన వారు నిరాశ చెందకుండా వెళ్ళటం మనందరికీ సంతోషదాయకం. అందుకనే ప్రజలకు విన్నవించుకుంటున్నా, ప్రతి ఒక్కరూ తమ సమస్యల్ని నిక్కచ్చిగా జెన్యూన్ సమస్యల్ని అటు బాబు గారికి కానీ, ఇటు కేంద్ర పార్టీ ఆఫీస్లో కానీ, లేదా సంబంధిత మంత్రులకు కానీ, లోకేష్ బాబు గారికి కానీ వీలు చూసుకొని వచ్చి విన్నవించుకుంటే పన్నులు వారి సమస్యలు, కష్టాలు తీరేటట్టు చేస్తున్నారు బాబు గారు. కాబట్టి మనం కష్టపడి సైకో నుంచి పాలనను సాధించుకున్నాం. ఇటు రాష్ట్రాభివృద్ధి, అటు రాష్ట్ర సంక్షేమం, ఇటు ప్రజల సంక్షేమం
అన్నీ ఒక కంట చూసుకుంటూ బాబు గారు తనదైన శైలిలో రాష్ట్రానికి పెట్టుబడులు తేవటం కోసమే ప్రత్యేకంగా తన ప్రయాణాలు ఈ వయస్సులో ప్రయాణించి కోట్లాది పెట్టుబడులు తేవటానికి సంసిద్ధులయ్యారు. పారిశ్రామికవేత్తలు కూడా కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోయిన సైకో పాలకులు ఇప్పుడు ప్రతిపక్షం నాయకులు ఏదేదో ఉండబట్టలేక ఉనికి కోసం ఏదేదో వాగుతుంటారు. వాటినైనా ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం చెప్పావులే పోరా అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. వారి మాటల మీద వినటానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. మీడియా ఛానల్లో కానీ న్యూస్ ఛానల్లో రాకపోవడంతో సోషల్ మీడియాలో అక్కడక్కడ ఏదో అవాకులు చవాకులు పేలుతున్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరము లేదు. సో ప్లీజ్ అందరూ దయచేసి మా మాట వినండి. మన గవర్నమెంటు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, మన కోసం, మనందరి కోసం ఎంతో